ఓకేనా సార్? సో కిషన్ భాయ్ ముందు మీరు చెప్పండి, అంతా తెలంగాణ చెప్పేస్తారు. ముఖ్య విషయాలు ఏంటి, ఏ అంశాలు చర్చించారు మీరు చెప్పండి. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, నేను స్వయంగా ఇద్దరం కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మిత్రులు నాదెండ్ల మనోహర్ గారిని ప్రత్యేకంగా కలిసి ఈ భేటీ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా గ్రేటర్ హైదరాబాదులో ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వాలి. ఇద్దరం కలిసి మోదీ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి కోసము, హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి భిన్న వర్గాలు, భిన్న ప్రాంతాలకు సంబంధించినటువంటి అందరి కూడా ఒక విశ్వాసం జాతీయ పార్టీ బీజేపీ నేతృత్వంలో, ప్రత్యేకంగా మోదీ గారి నాయకత్వంలోనే అభివృద్ధి అనేది కొనసాగుతుందని, ఇటీవల బీహార్ నుంచి మొదలుకుంటే ఎన్నికలు దుబ్బాక వరకు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఏ రకంగా ప్రజల మన్నలు చురగడుందో అదేవిధంగా హైదరాబాద్ ఎన్నికలు కూడా మరి జనసేన పూర్తి మద్దతు తెలపాలని మేము విన్నపించడము, వారు పెద్ద మనసుతో వాస్తవంగా నిర్ణీత కాల వ్యవధి కంటే హడావుడిగా ఈరోజు ప్రత్యేకంగా హైదరాబాద్ ఎన్నికలే కాదు, హైదరాబాద్ ఎన్నికల అనంతరం కూడా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో బీజేపీ జనసేన కలిసి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్, మతోన్మద రాజకీయ పార్టీ మజ్లిస్, ఒకరు ప్రాంతం పేరు మీద, ఒకరు మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి మేలు లేదనేది ప్రజలు కూడా గ్రహించారు. కరోనా సందర్భంలో కష్టకాలంలో పడ్డ బాధలు, వర్షాల సందర్భంగా ప్రజలు ఏ రకంగా నిరాశలైపోయినారో, మరి అందులో కూడా ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారో ఈ యొక్క పాలకులు, ఇది ప్రజలు విసిగిపోయారు. కాబట్టి మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు బీజేపీ వల్ల సాధ్యము. బీజేపీకి జనసేన తోడున్నట్టయితే అది పూర్తి స్థాయిలో ప్రజల యొక్క మరి కళలు నెరవేరుతాయని చెప్పి మేము వారిని కూడా కోరడంతో వారు చాలా పెద్ద మనసుతో అంగీకరించి, వాస్తవంగా వాళ్ళ కార్యకర్తలు కూడా ఇక్కడ పోటీ చేయాలనేటువంటి తలంపు ఉన్నప్పటికీ కూడా వారు ఈ తక్కువ వ్యవధిలో పూర్తి స్థాయిలో మనము చర్చించుకోలేదు. కాబట్టి ఈసారి వారు ప్రచారంలో పాల్గొనన్నప్పుడు వారు పెద్ద మనసుతో ఒప్పుకున్నందుకు రాష్ట్ర పార్టీ తరఫు నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ఈ కేవలం హైదరాబాద్ ఎన్నికలే కాదు, తెలంగాణలో భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయడానికి జరిగినటువంటి భేటీగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. జ్యోతి వేరేలకు ఇచ్చేయండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో మీకు దృష్టికి తీసుకొస్తుంది. 2008 అప్పటి రాజకీయ ప్రస్థానం నుంచి నేను తెలంగాణలో చాలా విస్తృతంగా తిరిగిన వాడిని. విపరీతమైన అభిమానం ఉన్న పరిస్థితులు ఇలాంటి చోట్ల 2008-9 నుంచి అప్పుడుతో నాతో పాటు నడుస్తున్న క్యాడర్ అందరూ కూడా ఈ రోజున బలంగా జనసేనకి నిలబడున్నారు, ప్రతి చోట, ప్రతి మారుమూల. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందు ఉత్సుకత చూపించి జీహెచ్ఎంసీ ఎన్నికలు మేము కూడా పోటీ చేస్తామంటే ముందు నుంచి కూడా మేము ఏమనుకున్నామంటే మనం ఆంధ్రప్రదేశ్లో కలిసి చేస్తాం, అలాగే తెలంగాణలో కూడా కలిసి పని. బీహార్ ఎన్నికలు కానీ దుబాకులు జరిగిన ఎన్నికల్లో ఇంకా భవిష్యత్తులో ఒక నెల రోజుల్లో కూర్చొని మాట్లాడుకొని దీని మీద ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుందాం అనే పరిస్థితుల్లోనే సగం జీహెచ్ఎంసీ ఈ ఎలక్షన్స్ రావటం, వీటి మధ్యలో చిన్న ఒక కన్ఫ్యూషన్ ఏర్పడిన మాట వాస్తవం ఖచ్చితంగా. కాకపోతే దీనిని
ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరం. ఇక్కడ కేవలం ఒక ప్రాంతీయత కానీ కేవలం ఒక మతం అని కాకుండా అన్ని సర్వమతాలు, ప్రతి ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరూ ఒక విశ్వనగరానికి కావాల్సిన సంపూర్ణ లక్షణాలు దీనికి ఉన్నాయి. దీంట్లో నాయకత్వానికి చాలా విస్తృతమైన దృష్టి ఉండాలి. అలాంటి విస్తృత స్థాయి దృష్టి ఉన్న నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఇది మనకి హైదరాబాద్ కొంత నిరుత్సాహం చెందినప్పటికి కూడా దీన్ని లార్జర్ ఇంట్రెస్ట్ తోటి, ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్యన కరోనా విపత్తు సమయంలోనే వరదలు రావటం, వరదల్లో ఎంతమంది దాదాపు ఎన్ని లక్షలాది ఇళ్ళు నీళ్లు మునిగిపోయినాయో తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా బలమైన నాయకత్వం, బలమైన వ్యవస్థ ఇక్కడ ఉండాలి. బలం చేయుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలి. ఆ గెలుపుకి మేము కోరుకోవడం దాని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలు చాలా రక్షణగా నిలబడాలి. అలాంటి వ్యవస్థ ఇక్కడ ఉండాలి. అలాంటి జీహెచ్ఎంసీ బలమైన వ్యవస్థ ఉండాలి. దానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీనికి ముందుంటుంది. అలాగే మేము ముందేగానే మాట్లాడుకుని ఉండుంటే ఖచ్చితంగా జనసేన కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా, ఇలాంటి గ్యాప్స్ లేకుండా ఉండే. కానీ ఉన్న పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలో రావటం వల్ల ఇక్కడ ఓటు ఏమాత్రం ఒక్క ఓటు కూడా బయటికి వెళ్లకుండా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను. జనసేన క్యాడర్ కానీ, జనసేన మద్దతుదారులు కానీ, ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సంపూర్ణమైన మద్దతు. మనం ఒక్క ఓటు కూడా పోకుండా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలి, అభ్యర్థులకు వెళ్ళాలి. అందుకనే నా సొంత క్యాడర్ డిసప్పాయింట్ అయినప్పుడు, జనసేన క్యాడర్ డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా నేను దీన్ని ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా వరదలు వచ్చి తల్లడిల్లిపోతున్న సమయంలో ప్రజలకి అండగా నిలబడటానికి చేస్తున్న